మరి నాకు మాత్రం ఏమొస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది, దాంతో నాకు అర్థంగా జరుగుతుంది. నువ్వు 24వ తేదీలో పెట్టుకోవచ్చు సినిమా, అది పక్కన పెట్టు. 22వ తేదీలో ప్రీ రిలీజ్ పెట్టుకోవాలా, అది పక్క వీధిలో. సరే అది కూడా పక్కన పెట్టు, కలిసి ఎదిగోవాలి. మీ సినిమా నేను చూడాలి, నా సినిమా మీరు చూడాలి. ఇద్దరం 8:45 షో పెట్టుకోండి, ఎలా మీటింగ్ ఏదో ముందే పెట్టుకుంటే మనం కండిషన్ కాదు కదా. మిమ్మల్ని కలవడానికి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా, చిరుతలో ఇంత కళ్ళు వేసుకుని వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా. ఎప్పటికి గెలిచా, ఇప్పటికి గెలిచా. కాదు కానీ ఏం లేదండి, రేపు ఆకాష్ బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా బ్రోని మనస్ఫూర్తిగా విష్ చేయడానికి వచ్చాను. బ్రో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చోర్ బజార్ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ చాలా బాగా నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, సమ్మర్ రేపే మీ ఇద్దరు థియేటర్స్ ఉండబోతున్నాం. ప్లీజ్ మీరు అలా టికెట్ కొనుక్కొని వచ్చి చూస్తే చాలు, మేము మంచి బాగా ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు మనుషులు వస్తారంటే తప్పకుండా వస్తారు. మన ఇద్దరు సినిమాలు చూస్తారు. మనదేమో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మనదేమో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ఒక షో సమ్మతమే చూస్తే ఒక షో చోర్ బజార్ చూస్తారు. 2 సినిమాలని వాళ్ళు ఆదరిస్తారు, అంతే కదండి. నమ్మచ్చా? నమ్మచ్చు బ్రో. నాకే చాలా కష్టాలు ఉన్నాయి బ్రో. సరే నేను చదువుకుంటున్నా, నా కష్టాలు నాకు ఉన్నాయి. నీకు కూడా. రేపేం పరిస్థితి? నేను చోర్ బజార్కి వెళ్తా, నేను సమర్థకి వెళ్తా. దాని సూపర్. ఇంటర్వ్యూలో మనం ఆ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్ దాన్ని కలుసుకుందాం. ఇంటర్వ్యూ మనకి అసలు ఇంటర్వ్యూ సిచ్యువేషన్. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. చూడండి ప్లీజ్. ప్లీజ్ బాయ్.